హాయ్! అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ గోధుమ రవ్వ కిచిడి ఒకసారి టేస్ట్ చేయండి. చాలా బావుంటుంది. నేను చూపిస్తున్నాను కదా! అవన్నీ తీసుకోవాలి. ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ కూడా, అలాగే టమాటా కూడా కట్ చేసుకోవాలి. క్యారెట్ తురుము పట్టేసుకోవాలి. 2 పచ్చిమిర్చి సన్నగా స్లైసెస్ చేసేసుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, తెల్ల నువ్వులు యాడ్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరుశనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. నేను వేయించిన వేరుశనగపప్పు తీసుకున్నాను కాబట్టి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత యాడ్ చేశాను. లేదు అంటే ముందే తీసేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని పచ్చిమిర్చి మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిచ్చి మనం ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయను కూడా యాడ్ చేసేసుకొని కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించేసుకున్న తర్వాత క్యాప్సికమ్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే చాలు. క్యారెట్ తురుము కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనించి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని గోధుమ రవ్వ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొంచెం గోధుమ రవ్వ కూడా మనకి ఫ్రై అవ్వాలి. గోధుమ రవ్వ తెల్లగా వస్తుంది, కొంచెం తెల్లగా వస్తుందన్నమాట. అప్పుడు చూస్తున్నారు కదా, గోధుమ రవ్వ కొంచెం తెల్లగా వస్తుంది. అప్పుడు 1 కప్ గోధుమ రవ్వకి 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కనుక ఉడికించామంటే మనకి రెడీ అయిపోతుంది. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి అడుగంటకుండా ఉంటుంది. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచామంటే మనకి రెడీ అయిపోతుంది. కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. దగ్గర పడడం అంటే కొంచెం లూజ్గా ఆపేసుకున్నామంటే మనకు కొంచెం చల్లారిన గట్టిగా రాకుండా మనకి తినడానికి బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching this video.